హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విండు వ్లాగర్. మా ఇలా ముచ్చటేందంటే, మనకు కాచిగూడ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి ఎదురుగానే ఒక అందమైన బ్యూటిఫుల్ దేవాలయం అయితే ఉంది మా. సో అది ఏంది, దాని విశిష్టత ఏంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను కూడా చాలా రోజుల కాంచి అనుకున్నా. ఎట్టకేలకి అలా కుదిరింది. సో వీడికి వచ్చినాక నేను చూసినాక నిజంగా సూపర్ ఉంది మా. ఇప్పుడు మీ అందరికీ ఒకటి బిర్లా మందిర్ ఐడియా ఉంది మా. సో ఎగ్జాక్ట్లీ సేమ్ అంతే అందంగా బ్యూటిఫుల్గా ఉంది మా. సో దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని అంటే 1996లో దీన్ని నిర్మించడం అయితే జరిగింది మా. సో గుజరాత్ వాళ్ళు అనేది అక్కడ శ్యామ్ బాబా అని చెప్పేసి చాలా నిష్టంగా కొలుస్తారు ఆయనని. సో ఈయన గురించి మనం మహాభారతంలో కూడా చాలాసార్లు విన్నాం. సో అంత ప్రాముఖ్యత చెందిన శ్యామ్ బాబా అనే అతను దీన్ని నిర్మించి ఆయన పేరు మీదనైతే దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో దీని ఆర్కిటెక్చర్ అయితే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేను చెప్పడం కాదు మా, మీరు లైవ్లో చూస్తే మాత్రం నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా. మనకు బిర్లా మందిర్లో ఎలా అయితే అందంగా ఉంటుందో సేమ్ అలానే దాని కన్స్ట్రక్షన్ నిజంగా చాలా బాగుంది. సో ఇక్కడ ఓన్లీ ఒకటి టెంపుల్ అని కాకుండా ఒక 5-6 టెంపుల్ అయితే ఉన్నాయేమో. చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. అందులో మెయిన్ మనకి పైకి రాగానే గణపతి దేవాలయం అయితే మనకు మెయిన్ పైకి రాగానే మనకు గణపతి దేవుడైతే మనకు ఫస్ట్ మనకు దర్శనం ఇస్తాడు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు శ్యాంబాబా మందిర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివాలయం మామ, చూడండి ఎంత అందంగా, చూడడానికి ఎంత బాగుందో. నిజంగా మస్తు ఉంది మా. ప్రతి ఒక్కటి మా డిజైన్ చేసింది, ప్రతి ఒక్కటి గుజరాత్ వాళ్ళు అక్కడ ఉన్న కల్చరు సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఇక్కడ మనకు తీయడం అయితే జరిగింది. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే నిజంగా మస్తు అనిపించింది మా. బిర్లా మందిర్ అని చెప్పేసి ఇన్నిసార్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు భయ్యా అని చెప్పేసి నన్ను వేసుకోవచ్చు. అంటే అందరికీ ఐడియా ఉంటుంది కమ్మా, బిర్లా మందిర్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో ఎగ్జాంపుల్ దాన్ని తీసుకున్నాను నేను, అంతే. కంపేర్ చేసినని ఏం లేదు. సో ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సో ఇగో మీకు చెప్పా కదా, కిందనేమో గణపతి దేవాలయం ఉంటుంది, పైననేమో ఈ శ్యాంబాబా మందిరం అయితే ఉంటుంది. దానికి కొంచెం పైకి అంటే ఇప్పుడు గణపతి దేవాలయం రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, వీరభద్ర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది చాలా తక్కువ మన తెలంగాణలో, చాలా తక్కువ వీరభద్ర స్వామి ఆలయము ఉండడం చాలా తక్కువ అది. సో అదన్నమాట. ఇప్పుడు శ్యాంబాబా మందిర్ అని చెప్పేసి అన్న కదా, ఇతడు అంతా చూడడానికి ఎంత మంచిగా ఉందని చెప్పేసి మనకు తెలుగు వాళ్ళకు చాలామందికి శ్యాంబాబా తెలియదు మా. ఇతని గురించి మనం ఎక్కడ వింటామంటే ఎక్కువగా మహాభారతంలో శ్రీకృష్ణునికి చాలా సన్నిహితులు అని చెప్పేసి చాలా చెప్తారు. నాకు కూడా అంత ఐడియా లేదు మా, నేను తెలుసుకున్న కొద్దిగా గొప్ప చెప్తున్నా. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ గుడి చుట్టూ చిన్న విగ్రహాలు అయితే మనకు రూపొందించడం జరిగింది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే మస్తు అనిపించింది మా, నిజంగా చెప్తున్నా. మీకు ఒకవేళ వీలు ఉంటే నైట్ పూట వెళ్ళండి మా, నిజంగా చెప్తున్నా ఎంత అందంగా ఉంటుందంటే ఆ లైటింగ్స్కి పాలరాయితోటి చేసినట్టుగా మస్తు ఉంటుంది మా, నిజంగా చెప్తున్నా. ఒకసారి చూడండి, అది రైల్వే స్టేషను, దానికి ఎదురుగానే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక మీకు బాగా క్లారిటీగా కావాలంటే కాచిగూడ మనకు పోలీస్ స్టేషన్ ఉంది కదా, దానికి ఆపోజిట్ ఏమో మధ్యలో ఒక రోడ్డు ఒకటి అడ్డం, దాన్ని దాటినామంటే అయిపోతుంది. సో ముందు మీకు కనిపిస్తుంది కదా, అది చౌరస్తా సిగ్నల్ ఉంటుంది అక్కడ. సో ఆ నుంచి జస్ట్ ఎంత పెద్ద దూరం ఏం కాదు మా. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడైనా కానీ ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా అందంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను ఏదో వీడియో కోసం నేను ఇదంతా చెప్పట్లేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా పీస్ఫుల్గా ఉంది, అందంగా ఉంది. సో అది మా ముచ్చట. అండ్ ఇక్కడ మీకు కింది నుంచి చూసుకోవచ్చు, ఇక్కడ నవగ్రహాలు, రావి చెట్టు, దాని ఎదురుగానే ఇక్కడ రావి చెట్టు ఉంది కదా, దానికి ఎదురుగానే మనకు ఆంజనేయ స్వామి అయితే
మనకు దర్శనం ఇస్తాడు. మీకు స్ట్రేట్ కనిపిస్తుంది కదా అక్కడ. మా ఇంకొక అద్భుతమైన ముచ్చట ఏంటంటే ఇక్కడ నాకు మెయిన్ అట్రాక్షన్గా ఈ నంది విగ్రహాలు ఉన్నాయి కదా, చూడడానికి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అంటే నిజంగా సూపర్ ఉన్నాయేమో. నేనైతే నిజంగా దూరం నుంచి చూసి నిజమేనేమో అనుకున్నాను, బట్ దగ్గరికి వచ్చి చూడగానే అవి తయారు చేసినవి అవి. సో ఇది ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా, ఈ స్టెప్స్ పైకేమో శ్రీకృష్ణుని ఆలయం అయితే పైకి ఉంటుంది. సో చూడండి ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నేను చెప్తున్నా కదా, డే టైంలో కంటే నైట్ టైంలో చాలా అందంగా కనిపిస్తుందమ్మా. ఇది మార్నింగ్ టైంలో మీకు చూపించిన కదా శ్యామ్ మందిర్ అని చెప్పేసి. సో మీకోసం మళ్ళీ నేను ఈవినింగ్ నైట్ వెళ్ళి మళ్ళీ నేనైతే ప్రత్యేకంగా వీడియో అయితే షూట్ చేసినామా. సో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ మన వాళ్ళకంటే హిందీ వాళ్ళే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ సైడు శ్యామ్ బాబాని చాలా అంటే చాలా నమ్మకంగా చాలా కొలుస్తారు అంటే మన సైడు మన వాళ్ళకి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఆ పురాణాలు తీసుకుంటే మహాభారతంలో ఇతని చరిత్ర చాలా పెద్దది అంటే నేను తెలుసుకున్న ప్రకారం. సో దానికి ఎదురుగానే శ్యామ్ బాబా మందిర్ అని చెప్పేసి అన్నా కదా, దానికి ఎదురుగానే శ్రీకృష్ణుల ఆలయము ఆ బొమ్మలు అయితే పాలరాయితోటి చెక్కి అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా దుర్గామాతాదేవి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా ఏళ్ళ క్రితం 1996లో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. సో అది జరిగింది. ఒకసారి బయట నుంచి చూసుకుంటే ఇక్కడ ఇది ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసాడు అని చెప్పేసి అంటారు. సో ఇది ముచ్చట. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ముందు మంచి వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. సో నా వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలని అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గంట ఉంటుంది కదా దాన్ని ఒకసారి ప్రెస్ చేసి పెట్టండి, నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో ఇంతసేపు నా వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.